హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? అంతకంటే ముందు మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక అందరి ముందు ఇక శివనారాయణ అయితే జోష్నని సీఈఓగా ప్రకటించడంతో అప్పుడే అక్కడికి దశరథ అయితే వస్తాడు. ఇక దశరథ రావడంతో, దశరథ నువ్వేంటి, నిన్ను నెల్లూరు ఆఫీస్కి పంపించాను కదా, నువ్వు అక్కడికి వెళ్ళలేదా అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే, ఇక ఆ మాటలు విన్న దశరథ అయితే, నేను అక్కడి నుంచే వస్తున్నాను నానా, కానీ మనం భయపడాల్సినంత పెద్ద తప్పులేమీ జరగలేదు అక్కడ. ఎవరో మరి నేను ఇక్కడ ఉండకూడదని మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి ఇక జోష్న వైపు కోపంగా చూస్తూ ఉంటాడు దశరథ అయితే. ఇక ఆ మాటలు విన్న జోష్న అయితే, తెలిసిందా, చాలా లేటుగా తెలుసుకున్నావు, సారీ డాడ్, ఇక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ఇంక ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. ఒకవేళ నేను నిన్ను అక్కడికి పంపించకుండా ఇక్కడే కనుక ఉంచాను అనంటే వీళ్ళందరికన్నా ముందు నువ్వే ఖచ్చితంగా నన్ను సీఈఓగా వద్దంటావు. ఎందుకంటే నేను చేసినవన్నీ కూడా నీకు తెలుసు కదా, శ్రీధర్ మావయ్య నీకు అన్నీ చెప్పాడు కదా అని చెప్పి ఇక లోపల అనుకుంటూ ఇక కోపంగా దశరథ వైపు చూస్తూ ఉంటుంది. ఇక జోష్న అయితే, ఇక దశరథ మాత్రం, నానా మీరు మాత్రం జోష్నని సీఈఓ చేసి చాలా చాలా పెద్ద తప్పు చేశారు అని చెప్పి ఇక అంటూ ఉంటే, దశరథ ఏం మాట్లాడుతున్నావు, నేనేం చేసినా అందరి గురించే ఆలోచించి చేస్తానని తెలుసు కదా, నేను జోష్నని సీఈఓ చేయడానికి 2 కారణాలు ఉన్నాయి అని చెప్పి ఇక చెప్పడంతో, కారణాలు ఎన్నైనా ఉండొచ్చు నానా, కానీ మీరు ఒకప్పుడు ఈమె దొంగ అని చెప్పి మీరు తీసేశారు, ఇప్పుడు మళ్ళీ అదే దొంగని తీసుకొచ్చే సీఈఓనే ఎందుకు చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, తను పర్మనెంట్గా ఏమి ఉండదు దశరథ, తను కేవలం టెంపరీ మాత్రమే, మనం సీఈఓగా మనకి అనుకూలమైన వ్యక్తి దొరికేంత వరకు మాత్రమే, అంతే. నేనేం చెప్తున్నానో అర్థం చేసుకో, నేనేం చేసినా మనందరి సంతోషం కోసమే చేస్తాను, ఈ సంస్థ క్షేమం కోసమే చేస్తాను, నన్ను అర్థం చేసుకుంటారు. బోర్డు మెంబర్స్ అందరూ కూడా నేను చెప్పిన దానికి ఓకే అన్నారు, కానీ నువ్వు నాకన్నా కొడుకు అయ్యుండి నన్ను ఇంతలా నిలదీస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పి ఇక శివనారాయణ అయితే దశరథ మీద మండిపడుతూ ఉంటాడు. అది కాదు నాన్న, నేను ఒకసారి చెప్పేది వినండి, నువ్వు నాకు ఏం చెప్పనవసరం లేదు దశరథ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఇక ఆ మాటలు విన్న దశరథ అయితే ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఇక అందరైతే ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇక ఇంటికి వెళ్ళగానే ఇక సుమిత్ర అయితే గడపలో హారతి పట్టుకొని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక సుమిత్ర జోష్నకి హారతిచ్చి లోపలికి తీసుకువస్తూ ఉంటుంది. అది చూసిన దశరథకైతే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఏంటి సుమిత్ర ఎందుకు ఇలా చేస్తుంది, తను మన కూతురు కాదు, తను ఒక దొంగ, తను కావాలని నన్ను నెల్లూరు ఆఫీస్కి పంపించి కార్తిక్ గారిని ఆ టైంలో అక్కడ లేకుండా చేసి ఇదిగో నాన్నకి మాయ మాటలు చెప్పి నిన్ను అడ్డం పెట్టుకుని తను ఏకంగా సీఈఓ అయ్యింది, ఆ తర్వాత చైర్మన్ పదవికి ఎసరు పెడుతుంది. మరి అలాంటి దానికి సుమిత్ర నిజం తెలుసుకోకుండా హారతిచ్చి లోపలికి పంపిస్తుంది. శత్రువులు అనే వాళ్ళు ఎక్కడో ఉండరు, మన చుట్టూనే తిరుగుతుంటారు అన్న మాటలు నిజం చేస్తుంది జోష్న. ఇప్పుడు దీన్ని నేను ఎలా ఆపాలి, జోష్నని ఎలాగైనా సరే సీఈఓ అని అవ్వకూడదు అని చెప్పి ఇక దశరథ అయితే కోపంగా, రే కార్తిక్ నీతో మాట్లాడాలి రారా అంటూ ఇక పైకి అయితే తీసుకెళ్తాడు. ఇక అది చూసిన పారిజాతం అయితే, ఏంటి ఈ దశరథ అలాగే ఈ కార్తిక్లు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇంతకు ముందులాగే దీప నా మనవరాలు అని చెప్పి నాకు అబద్ధం చెప్పి నన్ను ఆడుకున్నావు కదరా, ఇప్పుడు చెప్తా నాకు, నేను మీ పార్టీనే ఉంటూ మీ దగ్గర రహస్యాలన్నీ తెలుసుకొని ఇక జోష్నకైతే చేరవేస్తాను అని చెప్పి ఇక పారిజాతం అయితే తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతకీ అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అని చెప్పి ఇక పైకి వెళ్ళి ఇక టెర్రస్ దగ్గర ఉన్న వాళ్ళని చూసి అక్కడ గోడ చాటుగా నిలబడి వింటూ ఉంటుంది పారిజాతం అయితే. రేయ్ కార్తిక్, ఏంట్రా ఇది, జోష్నని మనం సీఈఓగా తీసేసాం, కానీ ఎవరైతే సీఈఓ నుంచి తీసేశారో వాళ్ళ చేతే మళ్ళీ జోష్న సీఈఓ అయ్యిందిరా, ఇప్పుడు ఏం చేయాలరా, జోష్న మన కన్న కూతురు కాదని మనకి తెలిసినప్పటికీ కూడా కేవలం సుమిత్ర కోసం, సుమిత్ర ఆరోగ్యం గురించి ఆలోచించి మాత్రమే నేను ఇన్నాళ్ళు గమ్ముగా ఉన్నాను, అలాంటిది సుమిత్ర ఇప్పుడు జోష్నకి బానిసైపోతుందిరా, జోష్న ఏం చేసినా కానీ అంతా మంచే అంటుంది, నా కన్న కూతురు అన్యాయం అయిపోతుందిరా, నా కన్న కూతురికి న్యాయం జరగాలి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఏదో ఒకటి చేయరా అని చెప్పి ఇక కార్తీక్ చేతులు పట్టుకొని ఇక
దశరథ అయితే బాధపడుతూ ఉంటాడు. అది చూసిన కార్తీక్ అయితే, తాతయ్య ఇప్పుడు తన టైం నడుస్తుంది, మనం ఏం చేయలేం, కొంచెం వెయిట్ చేద్దామని చెప్పి ఇక చెప్తూ ఉంటాడు. అలా కాదురా, నేను వెయిట్ చేస్తే అప్పటికి జరగాల్సిన నష్టాలు ఘోరాలు అన్నీ జరిగిపోతాయి, నేను అప్పటి వరకు ఉండలేను, దయచేసి దయచేసి ఏదో ఒకటి చేయరా అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక ఆ మాటలన్నీ కూడా గోడ పక్క నుండి పారిజాతం అయితే వినేస్తుంది. అంటే దశరథకు కూడా నిజం తెలుసా? నిజం తెలిసి కూడా దశరథ సైలెంట్గా ఉన్నాడా? అదేంటి అలా ఎందుకున్నాడు? జోష్న నా కూతురు కాదని చెప్పి మెడపట్టి బయటకు గెంటి దీపని సాధారణంగా లోపలికి ఆహ్వానించాలి కదా, అలాంటిది తనని వంట మనిషిగానే చూస్తున్నాడు, తినని కన్న కూతురుగానే చూస్తున్నాడు, ఏంటిది ఇది అని చెప్పి ఇక పారిజాతం అయితే కంగారు పడిపోతూ ఇంకా వీళ్ళు ఏం మాట్లాడుకుంటారా అని చెప్పి ఇక అక్కడే ఉండి వింటూ ఉంటుంది. ఇదంతా తెలియని దశరథ అలాగే కార్తీక్ ఇద్దరు కూడా, ఏంటి మావయ్య నువ్వు కూడా చిన్నపిల్లవాడి మాదిరి, నేను ఏమన్నా తెలివి లేని వాడినా బుర్ర లేని వాడినా, మరి జోష్నకి CEO పదవి కంట పెడుతుంటే నువ్వేం చేస్తున్నావురా అని చెప్పి ఇక దశరథ అయితే నిలదీస్తూ ఉంటాడు. నేనేం చేయాలో అదే చేస్తున్నాను మామయ్య, నువ్వు స్కూల్కి వెళ్ళాలి అని అంటే పిల్లవాడు చాక్లెట్ కోసం బాధపడుతూ ఉంటాడు, ఒక చాక్లెట్ ఇస్తే స్కూల్కి వెళ్తాను అంటాడు కదా, ఇప్పుడు నేను కూడా అదే చేశాను, అంతకాదు తాత కూడా అదే చేశాడు, నీకు ఇంకో విషయం చెప్పనా, తాతకి ఈ సలహా ఇచ్చింది కూడా నేనే అని చెప్పి ఇక చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న దశరథ అయితే ఒక్కసారిగా హబాక్కైపోతూ, రే కార్తీక్ ఏం చేసావురా అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక అప్పుడే కార్తీక్ అయితే దశరథకి అంతా వివరిస్తూ ఉంటాడు. మనం జోష్నకి ఒక 1 month లోప పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా, పెళ్లి కోసం పెళ్లి కొడుకుని వెతకాలి కదా, మరి మన ఇంటికి కాబోయే అల్లుడంటే ఎలా ఉండాలి, చదువు అందం తెలివి అన్నీ ఉండాలి కదా, ఆ అన్నీ ఉన్న వ్యక్తి కావాలంటే ఇప్పుడు మనం ఎక్కడైనా వెతుకుతాం, అందుకే నేను ఇదిగో ఈ CEO పోస్ట్కి జాబ్స్కి వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళల్లో ఒకరిని చూసి జోష్నకి పెళ్లి చేస్తాను అని చెప్పి కనడంతో ఇక ఆ మాటలు విన్న దశరథ అయితే ఒక్కసారిగా హబాక్ అయిపోతూ, అవునరా అలాగే చేయరా, ఎప్పుడైతే జోష్న నా కన్న కూతురు కాదని తెలిసిందో జోష్నని దగ్గరికి తీసుకోవాలన్నా ప్రేమగా మాట్లాడాలన్నా నా మనసు అసలు ఒప్పుకోవట్లేదు, ఈ పని చేసి తొందరగా పుణ్యం కట్టుకో, ఆ తర్వాత ఏదో ఒకటి చెప్పి మా నాన్నకి నేను దీపని ఇదే ఇంట్లో ఉండిపోయేలాగా చేస్తాను అని చెప్పి ఇక శివనారాయణ దశరథ అయితే చెప్తూ ఉంటాడు కార్తీక్కి. ఆ మాటలు విన్న కార్తీక్ అయితే, ఏంటి మామయ్య నువ్వు ఇంతలాగా అడగాల, ఏడ్చి చెప్పాలా, నాకు తెలీదా నేనేం చేస్తున్నానో, అందుకే కదా నేను ఇలా చేసింది అని చెప్పి ఇక దశరథనికి ఓదార్స్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఇదంతా కూడా చాటుగా విన్న పారిజాతం పరిగెత్తుకుంటూ జోష్న దగ్గరికి అయితే వెళ్తుంది. ఓసే చూడు గ్రాని, ఎలాంటి పరిస్థితులైనా సరే మనకు అనుకూలంగా మార్చుకోవాలి, చూడు ఇప్పుడు మళ్ళీ నేను CEOగా అక్కడికి వెళ్ళాను అంటే నా పాత పూర్వ వైభవం నాకు వచ్చినట్టే కదా, ఇప్పుడు చూడు ఇప్పుడు అసలు CEOకి కొత్త CEO ఎన్నుకోవడానికి నేను రిజైన్ చేస్తేనే ఆ కొత్త CEO కంపెనీలోకి ఎంటర్ అవుతాడు, మరి అలాంటప్పుడు నేను రిజైన్ చేస్తానా, రిజైన్ చేయడం అనేది జరగని పని అని చెప్పి కానడంతో, ఓసిన మనవరాల నీ ప్లాన్ భలే బాగుందే, ఇదంతా తెలియని ఆ కార్తీక్ గాడు అలాగే ఆ శ్రీధర్ ఇద్దరు కూడా జుట్టు పిక్కుంటూ ఉంటారు అని చెప్పి అనడంతో ఇక ఆ మాటలు విన్న జోష్న అయితే, వాళ్ళు ఇంకా అనుభవించేలా చేస్తాను, బావని ఎలాగైనా సరే నా దారికి తిప్పుకోవాలి, బావని నేను పెళ్లి చేసుకోవాలి, బావ నావాడవ్వాలి, ఆ తర్వాత చెప్తాను ఆ దీప సంగతి, ఆ దశరథ్ సంగతి, ఆ సుమిత్ర సంగతి ఏమనుకుంటున్నారో అని చెప్పి ఇక జోష్న అయితే చాలా కోపంగా అలాగే చూస్తూ ఉంటుంది. అది చూసిన పారిజాతం అయితే, అమ్మో ఏమైనా కానీ నా మనవరాలతో కాస్త జాగ్రత్తగానే ఉండాలి, ఎందుకంటే ఇది ఇన్నేళ్లు పంచిన తల్లిదండ్రులనే ఈ విధంగా అంటుంది అని అంటే బిడ్డలు మార్చిన సంగతి నాకు కూడా తెలుసు కదా, దానికి కూడా తెలుసు కదా, అది నన్ను ఏదో ఒకరోజు ఖచ్చితంగా చంపేస్తుంది, దానికి దూరంగా ఉండాలి అని చెప్పి ఇక దూరంగా ఉంటుంది. ఇక పారిజాతం అయితే ఇక ఇది ఇలా ఉండగా మరొక వైపు దీపా కార్తీక్లు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి బావా ఇది, దాన్ని మళ్ళీ CEO చేయడం ఏంటి అని చెప్పి ఇక అంటూ ఉంటే, అదా CEOగా జస్ట్ అనౌన్స్ మాత్రమే చేశారు, కానీ ఇంకా పనులేమీ జరగలేదు, రేపు ఏం జరుగుతుందో ఏమో చూద్దాంలే అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న ఇక దీప అయితే, ఇదేంటి బావ ఇలా మాట్లాడుతున్నాడు, రేపు ఏం జరుగుతుందో చూద్దాంలే అని అంటే ఖచ్చితంగా బావ దగ్గర రేపు ఏదో
ప్లాన్ ఉందనే కదా అర్థం. ఆ ప్లాన్ ఏమై ఉంటుంది, ఎవరిని సీఈఓగా చేద్దామనుకుంటున్నారు అని చెప్పి ఇక దీప అయితే ఆలోచిస్తూ, అంటే అత్తయ్య గారిన సీఈఓగా చేసేది అని చెప్పి ఇక భయపడిపోతూ ఉంటుంది. ఇక కాంచన మాత్రం అలాగే చూస్తూ దీప దీప అని చెప్పి ఇక గట్టిగా అరుస్తూ ఉంటే ఒక్కసారిగా ఉలికిపడి ఇక దీప దగ్గరకైతే వస్తుంది. ఏంటి దీప అలా ఉన్నావు అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక కార్తీక్ అయితే ఇక జరిగిన చెప్తూ ఉంటాడు. ఇక అది విన్నా, రేపు జోష్న సీఈఓగా సైన్ చేయాలి, బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అందరూ కూడా సైన్ చేయాలి, అప్పుడు మామయ్య వెళ్ళి జోష్న సీఈఓగా ఉండడానికి నేను ఒప్పుకోను అని చెప్పి అనడంతో బోర్డు మీటింగ్లో ఒక్కరు కూడా ఒప్పుకోకపోతే అది ఖచ్చితంగా మళ్ళీ పెండింగ్ పడుతుంది, రేపు మామయ్య అదే పని చేద్దామని ఉన్నారు అని చెప్పి అనడంతో జోష్నని తీసేస్తారు. సరే మరి కొత్త సీఈఓగా ఎవరిని పెట్టాలనుకుంటున్నారు అని చెప్పి అనడంతో ఇక ఆ మాటలు విన్న దీప అయితే కార్తీక్ అయితే ఎవరో ఇంకా ఏమీ ఆలోచించలేదు, ఆలోచించిన తర్వాత మొదట నీకే చెప్తాను అని చెప్పి దీప ఇప్పటికే చాలా పొద్దుపోయింది, నువ్వు ఉత్త మనిషివి కూడా కాదు, పడుకో అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దీప అయితే ఆలోచిస్తూనే పడుకుంటూ ఉంటుంది. ఇక మార్నింగ్ లేవగానే దీప ఈరోజు మనం ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళాలి, కాస్త బాగా రెడీ అవ్వు అని చెప్పి అనడంతో ఇక ఆ మాటలు విన్న దీప అయితే నేను రెడీ అవ్వడం ఏంటి బావా అని చెప్పి అంటూ ఉంటుంది. అదేలే నువ్వు ఎలా ఉన్నా బాగానే ఉంటావు, కానీ ఈరోజు కాస్త గ్రాండ్ శారీ కట్టుకో అని చెప్పి చెప్పడంతో సరే బావా నువ్వు అడిగావు కాబట్టి నేను అలాగే చేస్తాను అని చెప్పి గ్రాండ్ శారీ అయితే కట్టుకొని దీప అయితే రెడీ అవ్వడంతో అది చూసిన కాంచన అయితే ఏంటే ఎక్కడికైనా పెళ్ళికి వెళ్తున్నావా, ఇంత అందంగా రెడీ అవుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది చూసిన కార్తీక్ అయితే పెళ్ళికి కాదమ్మా సంస్థకి అని చెప్పి అనడంతో సంస్థ అని చెప్పి కాంచన అయితే కంగారు పడుతూ మాట్లాడుతూ ఉంటే కార్తీక్ అయితే తడబడుతూ అయ్యో చెప్పేశానా అని చెప్పి భయపడిపోతూ ఉంటాడు. అదేనమ్మా అదే అని చెప్పి కాంచన చెవులో కార్తీక్ అయితే అమ్మ ఈరోజు సీఈఓగా మామయ్య దీపని ప్రకటించాలని నిన్న నాకు చెప్పాడు, ఇప్పుడు కనుక మనం సీఈఓగా దీప నిన్ను చేస్తున్నారు అని చెప్తే దీప ఖచ్చితంగా రాదు, అందుకే నేను ఇలా చెప్పి తీసుకెళ్తున్నాను, నువ్వు కూడా తనకి నచ్చ చెప్పాలి సరేనా అని చెప్పి అంటూ ఉంటే ఏంట్రా మొన్న మా ఆయన సీఈఓ చేశారు, ఏం చేశారో చూసావు కదా, ఇప్పుడు ఇంటి కోడల్ని సీఈఓ చేస్తున్నారు, ఏమవుతుందో ఏంటో నాకు భయంగా ఉంది, ఏమైనా సరే మీరు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి అని చెప్పడంతో అలాగేనమ్మా అని చెప్పి దీపం తీసుకొని కార్తీక్ అయితే బోర్డు మెంబర్స్ అందరి దగ్గరికి అయితే వెళ్తాడు. కార్తీక్ వెళ్ళేటప్పుడు ఒక సూట్ కేసు నిండా డబ్బు అయితే తీసుకెళ్తాడు. అది చూసిన అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళు తాలేసి ఇంత డబ్బా అని చెప్పి అడుగుతూ ఉంటే అవును ఇది కేవలం ఒక్కొక్కరికి మాత్రమే, ఒక్కొక్కరికి ఒక్కొక్క సూట్ కేసు, మీకు ఏ సూట్ కేసు కావాలో తీసుకోండి అని చెప్పి బోర్డు మెంబర్స్ని అందరినీ కూడా తన వైపుకి లాక్కుంటూ ఉంటారు. అందరూ కూడా ఆ సూట్ కేసులన్నీ కూడా తీసుకొని ఏకగ్రీవంగా దీపనైతే సీఈఓగా ఎన్నిక చేస్తారు. అది చూసిన జోష్న అయితే వావ్ సూపర్ బావా, నీ టాలెంట్, నన్ను తొక్కడానికి వంటలు చేసుకునే నీ భార్యను కూడా నువ్వు సీఈఓగా చేయవలని మరొకసారి నిరూపించావు అని కనడంతో హలో చిన్న మరదలు గారు, అసలు వంటలు చేసుకునే స్థాయిలో ఎవరుండాలి, సీఈఓ స్థాయిలో ఎవరుండాలి, ఏదో కాలం కలిసొచ్చి పారు చేసిన ఒక పని వల్ల జాతకాలు మారిపోయాయి తప్ప ఏదో ఒకరోజు నేను ఖచ్చితంగా మీ అందరి గురించి నిజం చెప్పి తీరుతాను, ఏమనుకుంటున్నారో అని చెప్పి కార్తీక్ అయితే వాళ్ళందరికీ కూడా కౌంటర్ అయితే ఇస్తూ ఉంటాడు. అది చూసిన దశరథ అయితే రే కార్తీక్ ఎందుకురా మనసు లేని వాళ్ళతో మాట్లాడడం, ఇలాంటి ఎదవలతో మాట్లాడితే మనకే ప్రమాదం తెలుసా, అర్థమవుతుందా, వద్దు ఇక్కడేమి గొడవలొద్దు రండి మనం వెళ్ళిపోదాం అని చెప్పి దశరథ మాత్రం లేదురా లేదు, ఈరోజు ఏది ఏమైనా సరే జోష్న చేసిన పాపాలన్నింటి గురించి బయటపెట్టి జోష్నని ఖచ్చితంగా నేను పోలీస్ కేసు పెడతాను, వెళ్ళి జైల్లో కూర్చొని కనీసం అప్పుడైనా నేను చేసిన మంచు గురించి మీ కుటుంబం గురించి ఏమైనా ఆలోచిస్తుందేమో అని చెప్పి దశరథ అంటూ ఉంటే అలా ఏమీ జరగదు మామయ్య, దయచేసి నువ్వు ఆవేశపడకు, అయినా మనం అందరం కలిసి ఉండాలనేదే నా తాపత్రయం, అంతేకాని జోష్న చేసిన తప్పులకి నేను సాక్ష్యాలు సృష్టించి తనని కోర్టు పంపించాలనే ఉద్దేశం నాకేమీ లేదు, దయచేసి నన్ను అర్థం చేసుకో అని చెప్పి బతిమలాడుతూ ఉంటాడు.
కార్తీకు దశరథని. ఇక ఇదంతా కూడా చాటుగా విన్న పారిజాతమైతే ఎలాగైనా సరే జోష్నని సేవ్ చేయాలని ఎక్కడు చచ్చింది ఇది అని చెప్పి ఇక జోష్న కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఇంటికి పోలీసులు అయితే వచ్చేస్తారు. ఇక జోష్నని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఇక అది చూసిన దశరథ అయితే లోపల పిన్ని, నువ్వు చేసిన పనికి నా కూతురు బలైంది, నిన్ను మాత్రం వదిలిపెట్టను. ఏదో ఒకరోజు ఇదే పొజిషన్లో నువ్వు కూడా వెళ్ళి ఇదిగో జైల్లో ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా అక్కడ బతకండి, నా ఇంట్లో మీకు స్థానం లేదు అని చెప్పి ఇక దశరథ అయితే తనలో తాను ఎప్పుడు వస్తుంది ఆ రోజు అని చెప్పి ఇక బాధపడుతూ గాల్లోకి అలాగే చూస్తూ ఉంటాడు. ఇక కార్తీక్ కూడా చాలా నవ్వుతూ బాయ్ చిన్న మేడం గారు అని చెప్పి ఇక చెప్తూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.